చంద్రగ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేయడం గురించి అందరికీ తెలుసు. గ్రహణాన్ని అశుభకాలంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు ప్రబలంగా ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథన సమయంలో అమృతం వచ్చినప్పుడు విష్ణువు మోహిని రూపంలో దేవతలకు అమృతం పంచుతూ ఉంటాడు. ఆ సమయంలో స్వర్బాను అనే రాక్షసుడు మారువేషంలో దేవతల వరుసలో చేరి అమృతం తాగుతాడు. చంద్రుడు, సూర్యుడు ఈ విషయాన్ని విష్ణువుకి చెప్తారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో రాక్షసుడి శిరస్సుని ఖండిస్తాడు. అప్పటికే అమృతం తాగడం వలన అతని తల భాగం రాహువుగా, మొండె భాగం కేతువుగా మారిపోతాయి. అప్పటి నుండి రాహువు చంద్రునిపై పగతో అప్పుడప్పుడు మింగడానికి ప్రయత్నిస్తాడని, అదే చంద్రగ్రహణం అని చెప్తారు. అందుకే గ్రహణాన్ని పగకు, అపవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఈ సమయంలో దేవాలయాలను మూసివేసి దేవుని విగ్రహాలను ప్రతికూల శక్తుల నుండి కాపాడాలని నమ్ముతారు. గ్రహణానికి కొన్ని గంటల ముందు ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి విగ్రహాలకు మళ్లీ అభిషేకం చేసి పూజలు ప్రారంభిస్తారు.